నమస్తే వెల్కమ్ టు ఆర్ఎంకే టీవీ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఒక్క రోజులోనే పెన్షన్లు అందించాం రేగం మత్స్యలింగం నిరుపేద కుటుంబానికి సహాయం చేసి తన మంచి మనసును చాటుకున్న బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ పేదరికం లేని సమాజం నిర్మాణం దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. మేం పాలకులం కాదు ప్రజా సేవకులం అంటున్న సీఎం నిరుపేద ఇంటికెళ్లి పెన్షన్ ఇచ్చి బతుకులకు భరోసా కల్పించారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో నిర్ణయం అభ్యర్థులపై నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్న వైఎస్ జగన్ అనంతరం బొత్సను ఎంపిక చేశారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం ఆగస్టు 6న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 14న పరిశీలన, ఆగస్టు 16న ఉపసంహరణకు గడువుగా ఈసీ నిర్ణయించింది. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉప ఎన్నిక జరుగుతుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబర్ 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. సెప్టెంబర్ 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఒక్క రోజులోనే పెన్షన్లు అందించాం. సూపర్ 6 అనేది ప్రభుత్వం అమలు చేస్తామని ప్రజలను మభ్యపెట్టడానికి చెప్తున్నారు, కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేసేలా కనిపించడం లేదు. రేగం మత్స్యలింగం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ప్రాంతాల్లో పెన్షన్ అనేటటువంటిది అందాలనుకుంటే కనీసం ఒక రోజులోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించేటటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒక పంచాయతీ పరిధిలో సుమారు 20 నుంచి 24 అంబులెన్స్ వరకు కూడా ఉన్నాయి. మరి ఆ రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి అంటే సుమారు 50 గడపలకి ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక వాలంటీర్ నియమించడం వల్ల ఎప్పటికప్పుడు వాళ్ళకి అందేటటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, అలాగంటే ఈ పెన్షన్లు అయితేనేమి త్వరగానే అందినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి టీడీపీ ప్రభుత్వంలో ఈరోజు పెన్షన్ ఒకే రోజు ఇచ్చేస్తామని చెప్పేసి బల్లలు గుద్ది చెప్తున్నారు. కానీ ఒక రోజు ఇచ్చేటటువంటి సాధ్యమైతే కాదు. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ ద్వారా ఉండేటటువంటి ఉద్యోగస్తులు చాలా తక్కువ మందే ఉంటున్నారు. మరి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో ఒక 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల అంటే వాళ్ళకి అందించాల్సినటువంటి పెన్షన్లు 1వ తారీఖు ఉదయానికల్లా అవతాతులకు అందినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి. మరి ఈ కొత్త ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాలంటీరు వ్యవస్థ ఎప్పుడైతే ఎత్తేసి సచివాలయ వ్యవస్థ ద్వారా మరి అందిస్తామని చెప్పేసి అంటున్నారో ఆ అందించడానికి సమయం అనుకూలంగా లేకపోవడం, లేదనుకుంటే ఆ గ్రామాలకు వెళ్ళి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి కొద్దిమంది సచివాలయ సిబ్బంది సరిపోయినటువంటి దాఖలాలు లేవు. అంటే స్టార్టింగ్లో వీళ్ళు ఏం చేశారంటే సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోమని చెప్పేసి చెప్పడం కూడా గతంలో జరిగింది. ఆ పెన్షన్ల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది మధ్యదారిలో చనిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అది ఒకసారి మరి టీడీపీ ప్రభుత్వము ఒకసారి వెనక్కి చూసుకోవాలని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. మరి ఈరోజు మేము అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు పెన్షనర్స్ తీసుకున్న టైంలో 5 రోజులు టైం గడువిచ్చేవాళ్ళు. 5 రోజుల్లో వాళ్ళు వచ్చి ఆ పెన్షన్లు కలెక్ట్ చేసుకునేటటువంటి దాఖలాలు ఉండేవి. కానీ ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఏమంటుందంటే మేము ఒక రోజులోనే పెన్షన్ ఇస్తాము, ఆ పెన్షన్ తీసుకోకపోతే తిరిగి 2వ రోజు కల్లా మళ్ళీ అది ప్రభుత్వ ఖజానాలో జమ చేయమని చెప్పేసి అనడం అనేటటువంటిది విడ్డూరంగా ఉంది. చూసేవాడికైతే ఎబ్బెట్టుగానే ఉందని చెప్పేసి అయితే నేను పత్రికాముఖంగా లేదానికి మరి టీవీ ఛానల్స్ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం ఈ పద్ధతిని మార్చుకొని ప్రజలకి చేరువగా ఉండేటటువంటి విధానాలను అవలంబించమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ఓ నిరుపేద కుటుంబానికి సహాయం చేసి తన మంచి మనసును చాటుకున్నారు. ఇటీవల పరమేశ్వర్ అనే రైతు ఆత్మహత్య చేసుకోగా కుటుంబాన్ని ఆర్థిక సహాయం చేసి వారికి బాసటగా నిలిచారు పల్లవి ప్రశాంత్. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డారు రైతు దాదువాయ్ పరమేశ్వర్. కాగా ఇతని భార్య శంకరమ్మ 3 కుమార్తెలు పడుతున్న కష్టాలను తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ గురువారం చిన్న శంకరంపేటలోని వారి నివాసానికి వెళ్లి 20,000 రూపాయలు అందజేశారు. కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో జూన్ 5వ తేదీన పరమేశ్వర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పరమేశ్వర్కి 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న 3 కుమార్తెలు ఉన్నారు. వీళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ తనకు తోచిన సహాయం చేసిన పల్లవి ప్రశాంత్కు పరమేశ్వర్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదొకటి నా అదృష్టం అనుకుంటా. నా సార్ చేల మీద ఇప్పించిన సార్ ఆగస్టు మొదటి వారంలోనే హంద్రీనివా కాలువలకు నీరు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. మల్యాల పంప్ హౌస్ వద్ద పూజలు చేసి 6 పంపుల ద్వారా హంద్రీనివా కాలువలకు కృష్ణా జలాలు విడుదల చేశారు. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 40,600 క్యూసెక్కుల కృష్ణా జలాలు బనకచెర్ల కాంప్లెక్స్ కు వదులుతూ అక్కడ నుంచి గాలేరు నగరికి కేసీసీ ఎస్కేప్ ఛానల్ కు తెలుగు గంగా కాలువలకు కృష్ణా జలాలు విడుదల చేశారు.
అసెంబ్లీలో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల క్రీడలు ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు సహకారం ఉద్యోగ భద్రత కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారని, అలాగే నా వర్ధనపేట నియోజకవర్గం నుంచి అథ్లెటిక్ క్రీడలో ప్రతిభ కనబరిచిన దీప్తికి తగిన పారితోషికం అందించి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆమెను ఆదుకోవాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక అవుట్డోర్ ఇండోర్ స్టేడియంలు నిర్మిస్తే యువకులు మొత్తం పదార్థాలకు బానిస కాకుండా క్రీడలు దోహదపడతాయని తెలిపారు. స్టేటస్ ఇవ్వడం, వారిని ఆదరించడం చాలా గొప్ప శుభసూచకం అధ్యక్ష. అలాగే స్పోర్ట్స్ పైన మక్కువ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న మక్కువ దీని ద్వారా తెలుస్తున్నది అధ్యక్ష. ఒకప్పుడు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటే ఒక నిలయంగా ఉండేది అధ్యక్ష. ఎల్బీ స్టేడియం ఎప్పుడు కూడా కలకలలాడుతూ స్పోర్ట్స్ హాస్టళ్లతో, తర్వాత క్రీడాకారులతో ఉండేది అధ్యక్ష. అలాగే నా యొక్క వర్ధనపేట కాన్స్టిట్యున్సీ నుండి పారా అథ్లెట్లో వచ్చిన అమ్మాయి దీప్తి అనుకుంటాం, పేరు మర్చిపోయిన అధ్యక్ష, మన్నించాలి. అమ్మాయి కూడా పారా అథ్లెట్లో గోల్డ్ మెడల్ ఏషియా మొన్న వరల్డ్లో కూడా సాధించడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా వారికి కూడా తగిన పారితోషికం ఇవ్వాలని, అలాగే నేను స్వయంగా హాకీ నేషనల్, సీనియర్ నేషనల్, జూనియర్ నేషనల్, రూరల్ నేషనల్స్ ఆడాను అధ్యక్ష. నేను కూడా బేసిక్గా స్పోర్ట్స్ మెన్ అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కేపీఎస్ గిల్ తర్వాత ఇండియన్ హాకీ ఫెడరేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్షునిగా చూడాలని మేము కలలు కన్నాం, కానీ అది కోర్టులో ఉండి, సుప్రీంకోర్టులో ఉండి పెండింగ్ ఉంది అధ్యక్ష. కాబట్టి తప్పనిసరిగా క్రికెట్ అనేది వచ్చినాక మిగతా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీద చాలా ప్రభావం చూపెట్టింది అధ్యక్ష. అసలు మిగతా గేమ్స్కు ప్రోత్సాహం లేక చాలామంది జాతీయ స్థాయి క్రీడాకారులు వారి యొక్క నైపుణ్యాన్ని చూపెట్టలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క క్రీడలపైన తప్పనిసరిగా గ్రామీణాల నుండి వస్తేనే సోదరుడు అన్నట్టు ఈ యొక్క మాదక ద్రవ్యాలపైన ఒక పోలీసు మనమే కాదు అధ్యక్ష. ఈ యొక్క యూత్ను మనం డైవర్ట్ చేసి వారిని స్పోర్ట్స్ తరఫు తీసుకొని వస్తే తప్పనిసరిగా గ్రామంలో స్కూల్ నుండి, ఒకప్పుడు స్కూల్ గేమ్స్, రూరల్ గేమ్స్, స్పోర్ట్స్ ఫెస్టివల్స్, యూత్ ఫెస్టివల్స్ అన్ని జరిగేది అధ్యక్ష. కానీ ఇప్పుడు దురదృష్టకరం, ఎక్కడ కూడా ఇవి జరగట్లేదు. వాటిపైన కూడా దృష్టి సారించి తప్పనిసరిగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే, గేమ్స్ని ఎంకరేజ్ చేస్తే యువత ఈ చెడు మార్గాన్ని నుండి ఈ యొక్క మార్గానికి అద్దస్తుంది అధ్యక్ష. అలాగే ఈ యొక్క గత ప్రభుత్వంలో కట్టిన ఏదైతే స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసినాం అంటున్నారు అధ్యక్ష, అవన్నీ గ్రామాలలో క్రీడా ప్రాంగణాలని చేశారు అధ్యక్ష. అవన్నీ శ్మశాన వాటికల కాడనో లేకుంటే గ్రామ చివర గుట్టల మధ్యన ఉన్నాయి తప్ప నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. వాటిపైన కూడా కొంచెం విచారణ జరిపించాలి అధ్యక్ష. దానిపైన ఎంత బడ్జెట్ చేశారు, ఎంత చేశారు అనేది అది నిరుపయోగంగా ఉన్నాయి. కాబట్టి వాటిని మళ్ళీ తీసుకుని రావాలంటే తప్పనిసరిగా ప్రతి గ్రామాలలో వాటిని విచారించి వాటిపైన ప్రతి మండలానికా లేక డిస్ట్రిక్ట్ ఒక మంచి స్టేడియంస్ ఇస్తే తప్పనిసరిగా ఈ పిల్లలు పెడదారి నుండి మంచి దారికి వస్తుందని ఆలోచన ఉంది అధ్యక్ష. ఈ యొక్క మంచి ఆలోచనతో పోతున్నందుకు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పైన మక్కువ ఉంది కాబట్టి మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. వనపర్తి జిల్లాలో ప్రతి ఫ్రైడే డ్రైడేలో భాగంగా శుక్రవారం ఉదయం వనపర్తి పట్టణంలోని 5వ వార్డ్ 18వ వార్డులో జరుగుతున్న డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ ఆశా వర్కర్లు వార్డులో ఇంటింటికి తిరిగి పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తుండగా జిల్లా కలెక్టర్ సైతం డ్రై డే ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలు, కొబ్బరి చిప్పలు, పాత కుండలు, పాత టైర్లు ఇంటి ప్రాంగణంలో లేదా ఇంటిపై కప్పుపై పడేయడం వల్ల వాటిలో వర్షపు నీరు నిలువ ఉంటుంది. స్వచ్ఛమైన నిల్వ నీటిలో డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక దోమలు లార్వా పెట్టి వ్యాప్తి చెందుతాయని, ఒకసారి డెంగ్యూ లాంటి వ్యాధి వస్తే లక్షల్లో ఖర్చు చేసుకోవడమే కాకుండా కొన్నిసార్లు
ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని కలెక్టర్ వివరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని సూచించారు. తమ ఇంటి పరిసరాల్లో పాత వస్తువులు లేకుండా చూసుకోవడం, నిల్వ నీరు ఎక్కడ ఉండకుండా డ్రై డే రోజు పని చేసుకోవాలని పిలుపునిచ్చారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే సీజనల్ వ్యాధుల నుండి తమకు తాము కాపాడుకోవచ్చని, అందుకే ప్రభుత్వం ప్రతి శుక్రవారం డ్రై డేను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. వచ్చే సోమవారం నుండి స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, మున్సిపల్ చైర్మన్ పుట్టుపాకుల మహేష్, జెడ్పీసీఈఓ యాదయ్య, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. It has to be publicized. Dividing activities. సో అందరికీ నమస్కారం. సో మీలో చాలా మంది నేను బీసీ కూడా అటెండ్ అయ్యారు, ఎస్పెషల్లీ మండల్ స్పెషల్ ఆఫీసర్స్, ఎంపీడీఓస్ కూడా ఈ గ్రూప్స్లో కూడా చెప్పి ఉంటారు. Now Government of Telangana has launched a flagship program, పచ్చదనం స్వచ్ఛదనం. స్వచ్ఛదనం పచ్చదనం అనే ప్రోగ్రామ్ 5th ఆగస్ట్ నుంచి 9 ఆగస్ట్ వరకు మన గవర్నమెంట్ దీన్ని లాంచ్ చేశారు. దీంట్లో మెయిన్లీ క్లీన్లీనెస్, పరిశుభ్రత మరియు గ్రీనరీ. మనం రెగ్యులర్గా మీరు ఏదైతే స్పెషల్ ఆఫీసర్గా చేస్తున్నారో, ఎంపీడీఓ చేస్తున్నారో, ఎంపీఓ చేస్తున్నారో. వనపర్తి జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలమయ్యారని సిపిఐ జిల్లా నేతలు ఆరోపించారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి మున్సిపాలిటీ వద్ద ధర్నా చేశారు. ముందుగా అంబేద్కర్ చౌక్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి జె రమేష్, NFIW ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి కళావతమ్మ, AITUC జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడారు. వనపర్తి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురికి కోపంగా తయారైందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్ల విస్తరణ అసంపూర్తిగా ఉందన్నారు. పూర్తి చేయాలని కోరారు. పట్టణంలో పార్కు స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని విచారణ చేసి స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేయాలన్నారు. పట్టణ ప్రజలకు పందులు, కోతులు, వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందన్నారు. వీధి కుక్కల నియంత్రణ కోసం లక్షలు వెచ్చించి కట్టిన నిరుపయోగంగా ఉందని, పని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గతంలో విలీనమైన మెట్టుపల్లి, రంగంగడ్డ, నందిమల్లగడ్డ, వశ్య నాయక్ తాండాను విలీనం చేశారని, దశాబ్దాలు గడిచిన కనీస వసతులు కల్పించలేదన్నారు. పార్కులు ఉన్నవి, పార్కులలో సౌకర్యాలు లేక కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పార్కులలో పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఆ పార్కులను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నివారించాలి పట్టణంలో పందులు, కోతులు, కుక్కలను నివారించాలి. అరికట్టాలి పట్టణంలో అన్యక్రాంతమైన పార్కులను అరికట్టాలి. అరికట్టాలి పట్టణంలో అన్యక్రాంతమైన పార్కులను అరికట్టాలి. పరిష్కరించాలి పట్టణంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. రావాలి కమిషనర్ గారు బయటికి వెంటనే. రావాలి కమిషనర్ బయటికి వెంటనే. రావాలి కమిషనర్ గారు బయటికి వెంటనే. మౌలిక వసతులు కల్పించాలి. దాంతో పాటు పట్టణంలో పందులు, కుక్కలు, కోతుల బెడద తీవ్రంగా ఉంది. వాటిని నివారించాలి. గతంలో కుక్కలకు సంబంధించినటువంటి నియంత్రణ కోసం సపరేట్ గా షెడ్ ఏర్పాటు చేశారు. కానీ అది ఏర్పాటు చేశారు కానీ ఒక చూడడానికి ఉంది, చేస్తున్న పద్ధతిలో ఉంది. దాన్ని వెంటనే ప్రారంభించాలి. దాన్ని నివారణ చర్యలు చేపట్టాలి అనేది. చేపట్టాలి. దాన్ని ఇంకోటి చేయండి, దాన్ని ఇంకోటి చేయాలి. మీరు మీ కార్యక్రమం మీరు కొనసాగించి కార్యక్రమాన్ని ఇంకోటి చేయాలి. ఏంటనేది మీకు కనపడుతుంది. ఇంకోటి చేయడంలో పార్కులు అనేకాంతం ఉండడాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఏదైతే పార్కులు అనేకాంతం అయినాయో అటు చేసుకోవాలి. ఇప్పుడు మీకు వీళ్ళు 2 ఇచ్చిన ఆటలలో ఈ ఇందాక పెట్టుకున్న మీటింగ్ ఏంటంటే పార్కులో లేఅవుట్ ఓపెన్ స్పేసెస్ లేదా ఇవేలా ఇల్లీగల్ లేఅవుట్ ఓపెన్ స్పేసెస్, పార్కులు, పట్టణ ప్రకృతి వనాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఐడెంటిఫై చేసి ఒక 10 టీములు తయారు చేసి 12 టీములు చేసి వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళు చెట్లు పెట్టి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేసిన మంత్రుల బృందం.
శ్రీశైలం ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువకు తాగు సాగు అవసరాలకు నీటిని విడుదల చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పాల్గొన్న ఎమ్మెల్యేలు బాలునాయక్, బత్తుల లక్ష్మారెడ్డి రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున పెంచుకుంటూ 11 రోజుల పాటు నీటిని విడుదల చేశారు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో రెంటచింతల గ్రామంలో మాదిగలు ఉపకులాల చిరకాల కోరిక అయినటువంటి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనంకు గత 30 సంవత్సరాలుగా మాదిగల అభివృద్ధికి సమాజంలోని పీడిత వర్గాలకు అండగా నిలబడిన ఎన్నో అవమానాలు ఆటుపోట్లు చదువుకొని పోరాటం చేస్తే నిన్న వచ్చిన తీర్పుతో కొంత ఊరట లభించింది. అల్లు రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో వర్గీకరణ చేసి సామాజిక న్యాయానికి నాంది పలికారు. మాదిగల ఒక కులాలకు న్యాయం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాదిగలకు అండగా ఉంటానని మాట ఇచ్చారు. అదేవిధంగా అండగా నిలబడ్డారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటంలో నిరంతరం అండగా ఉన్న యావత్ సమాజానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ, మందకృష్ణ మాదిగ, చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డిపర్తి శ్రీను, మాదిగ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. జై మాదిగ, జై జై మాదిగ, జై మాదిగ, జై జై మాదిగ, జై మాదిగ, జై జై మాదిగ, జై మాదిగ, జై జై మాదిగ. అందరూ కౌరవ మాదిగల యొక్క చిరకాల కోరికైనటువంటి ఎస్సీ వర్గీకరణలో గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహంతో ఈ రోజున మాదిగలకు చిరకాల కోరికైనటువంటి ఎస్సీ వర్గీకరణను గౌరవ సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిచ్చి మాదిగలకు ఆకాంక్ష నెరవేర్చే విధంగా కృషి చేసినటువంటి ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నారో, ఏదైతే సమాజంలోని వర్గాల ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మా యొక్క కోరికని, ఎందుకంటే మా యొక్క వెనుబడితనాన్ని కూడా గుర్తించి మా యొక్క అవకాశాన్ని, మాకు రావాల్సిన అవకాశాన్ని మాకు ఇవ్వాల్సిందిగా మేము చేసిన డిమాండ్కి మా కోరికను మన్నించి సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ, అలాగే సమాజంలో ఎప్పటిలాగానే అన్ని వర్గాల ప్రజలు కూడా, అన్ని వర్గాల ప్రజలు ఎప్పుడైతే గతంలో ఏ విధంగా ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా దళితుల ఐక్యత కోసం కృషి చేస్తాం. కృష్ణమాదిగ నాయకత్వంలో రాబోయే రోజుల్లో దళితుల ఐక్యత కోసం కృషి చేస్తాం. అలాగే అజేంద్ర తీసుకుపోతాం. మాలా మాదిరి కలిసి ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ అవకాశం మాకు ఏదైతే మా యొక్క కోరికని, మాకు ఆకాంక్షను అందించి మాకు ఇవాళ వర్గీకరణ సాధించి పెట్టినటువంటి మహిళా నేత, మాదిరి మహాత్ముడు మందకృష్ణ మాదిగ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మేము ఆయన గత 30 ఏళ్ళుగా గత 30 సంవత్సరాలుగా ఈ జాతిలో పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ ఈ జాతిని సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం కోసం అనేక పోరాటాలు, తన కుటుంబాన్ని త్యాగం చేసి ఆయన ఇవాళ చేసిన త్యాగం మాదిగ జాతి యావత్తు కూడా, మాదిగ జాతి ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతి ఒక్క బిడ్డ కూడా మర్చిపోవడానికి వీలు లేదు. ఆయనకి ఎప్పుడు మనం రుణపడి ఉన్నాం. గతంలో ఎప్పుడైతే భారత రాజ్యాంగంలో ఎస్సీల కోసం పోరాటం అంబేద్కర్ మనకి ఎంత ముఖ్యమో, అలాగే మాదిగల మహాత్ముడు మందకృష్ణ మాదిగ గారు చెప్పి మనం గర్వంగా, సగర్వంగా మనం చెప్పుకోవాల్సిన మా బాధ్యత మనమే ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎస్సీ వర్గీకరణతో పాటు రాజ్యాంగ మనం వెళ్దామండి. అందుకు సమాజంలో దళిత వర్గాలను కూడా కలిసి వస్తాయని చెప్పి ఆశిస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ గారు. సభకు నమస్కారాలు. వేదిక అలంకరించినటువంటి పెద్దలకు,
అలాగే విద్యార్థులకు స్టూడెంట్కును అలాగే మరి మండల ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మందకృష్ణ మాదిగ గారు మరి 30 సంవత్సరాల నుండి అలుపెరకని పోరాటం చేసి మాదిగలను ఐక్యం చేసి అనేక రాజకీయ నాయకులను ఐక్యం చేసి మరి దేశంలోనే ఢిల్లీలోనే మరి ఈ యొక్క MRPS జెండాను ఎగరవేసినటువంటి ఘనత మన మాదిగ సోదరులకే ఉంది. కాబట్టి మందకృష్ణ మాదిగ గారు ఈ ఉద్యమం చేసేటప్పుడు చాలామంది హేళన చేశారు, అలహేళన చేశారు. మరి వాడు స్వార్థపరుడు, డబ్బు సంపాదించుకునే అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. అయినా కానీ అలుపెరగకుండా ఎవరు ఏమైనా సరే నా మాదిగ జాతి నాకు కావాలి, నా గర్వకారణం, నేను అనుకున్న రీతిలో ABC వర్గీకరణ చేసి మాదిగలకు నేను తోడుండాలనే ఉద్దేశంతో మరి మందకృష్ణ మాదిగ గారు ఈ 30 సంవత్సరాలు కూడా అనేక రాజకీయ నాయకుల్ని కలిసి అనేక విన్నపములు చేసి ఆ ఉద్యమం చేస్తూ కూడా మరి వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు కూడా పెన్షన్ పెరగాలి, ఈ పెన్షన్ ఇస్తే సాల్తం లేదని మరి అనేక ఉద్యమాలు చేసి వారు కూడా మరి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. మరి వికలాంగులకైతే మరి 3000 పెన్షన్ ఇచ్చారు. మరి మందకృష్ణ మాదిగ గారు అనేక ఉద్యమాలు చేసి ఆ పెన్షన్ మరి ఈరోజు 6000కు పెంచడం జరిగింది. కనుక మరి ఉద్యమం చేస్తూ మరి వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు మరి ప్రతి ఒక్కరికి కూడా చేదు వాదోడుగా ఉండి మరి ప్రజలను ఐక్యం చేసుకుంటూ, రాజకీయ నాయకులను ఐక్యం చేసుకుంటూ మరి ఈరోజు వర్గీకరణ జరిగినదంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, మరి అలాగనే వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు, అలాగనే మరి కిషన్ రెడ్డి గారు, మరి అనేకమైనటువంటి రాజకీయ నాయకులు మరి వారు అనేకమైన విషయాల్లో మరి చేదోడువాదులుగా ఉండి ఈ వర్గీకరణ చేయడానికి దోహదపడినారు. మరి అంతేకాకుండా మన ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు మరి 2004లో మాదిగలు మరి నష్టపోతున్నారు, వారికి రిజర్వేషన్ కావాలనే ఉద్దేశంతో 2004లో చంద్రబాబు నాయుడు గారు ABC వర్గీకరణ రాష్ట్రపతి ద్వారా చేస్తే దానికి మన బాల సోదరులు మరి ఇది చెల్లదు కాబట్టి ఇది రాష్ట్రపతి చేత ఆమోదించబడింది కాబట్టి ఇది చల్లదని కోర్టులో వేసి దాన్ని తీసేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కనుక మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు నేను మాదిగలకు మరి నేను ఐక్యంగా ఉండి మీ యొక్క సమస్యను నా సమస్యగా భావించి మరి ప్రతి ఒక్క విషయంలో కూడా మరి మాదిగలకి ఐక్యంగా ఉంటానని మరి నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి గారు అనేక విషయాల్లో మాకు అండగా ఉండి, మాకు తోడుగా ఉండి, మాకు నీడగా ఉండి మరి ఈ యొక్క వర్గీకరణ విషయంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం. కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మెదక్ జిల్లా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరపున నేడు అంబేద్కర్ విగ్రహాన్ని పూలదండ వేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ తాను మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రకమని అన్నారు. అలాగే అణగారిన వర్గాల దశాబ్దాల పోరాటానికి న్యాయం జరిగిందని, ఎస్సీ వర్గీకరణతో ఎంతో మందికి విద్యా ఉద్యోగుల్లో లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు, సేవాదళ నాయకుడు పుర్రా ఆగం, దుబ్బాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు జడ్జిలతో వెలువడిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ విద్య, ఉద్యోగ అవకాశాల్లో రాష్ట్రానిదే కీలక బాధ్యతలు తీసుకునేలా సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువడిన తీర్పు చాలా ఆనందదాయకం. దీనికోసం ఇంతకుముందు కాంగ్రెస్ ఎంపీలు 2009 నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మదియాష్కి గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు ఎన్నో పార్లమెంటు సమావేశాల్లో కంపల్సరీ మా రాష్ట్రానికి వర్గీకరణ కావాల్సిందే, ఎస్సీలకు విద్యా అవకాశాల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఎన్నో పోరాటాలు చేసినందుకు, ఇవాళ తీర్పు వెళ్ళినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలను సమర్పించి మరి ఏదైతే అంబేద్కర్ గారు కలగన్నారో వారి ఆశయాలను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా ఆనందదాయకం వ్యక్తం చేస్తున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్.